నగరంలో హైదరాబాద్లో సిటీస్లో ఎక్కువగా టెక్కీస్ ఇలా జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఈ హెచ్ఐవి కేసెస్ అనేవి ఎక్కువ నమోదవుతున్నాయని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు అసలు వస్తుందంటారు? అంటే ఇప్పుడున్నటువంటి గణాంకాలు కనుక చూస్తే మనం రీసెంట్గా మన డిసెంబర్ తెలంగాణ హైదరాబాద్ హెచ్ఐవి రైజింగ్గా కనిపిస్తూ ఉంది. ఇదివరకు డయాబెటీస్ రైజింగ్ అని కంగారు పడేవాళ్ళు, డయాబెటీస్ గురించి అరిచరిచి గొంతు పెట్టుకున్నాం. ఇప్పుడు హెచ్ఐవి రైజింగ్, దట్టు టెకీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్. అంటే ఇక్కడ హెచ్ఐవి ఎలాంటిదంటేనమ్మా, ఒక్కళ్ళకి వస్తే 100 మందికి ఈజీగా ఇచ్చేయచ్చు. ఒక్కళ్ళకి విచ్చలవిడితనం ఉంటే చాలు. ఇప్పుడు ఒక్కళ్ళకి ఒక కంపెనీలో కనుక హెచ్ఐవి ఉందనుకోండి, వాళ్ళతో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. మేజర్గా ఎయిదర్ ఇది జనరల్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానివ్వండి, లేదు సెక్షువల్ పార్టిసిపేషన్ వాళ్ళతో కలవడం కానివ్వండి, సెక్షువల్ పార్టిసిపేషన్ వాళ్ళతో చేయటం కానివ్వండి, అంటే వాళ్ళతోటి సంయోగం చేయటం ద్వారా కానివ్వండి, కరెక్ట్ వర్డ్ సంయోగం చేయడం ద్వారా కానివ్వండి హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానివ్వండి, అంటే రక్తం ఎప్పుడైనా సరే రక్తం మారాలి, వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరికి రక్తం రావడం కానివ్వండి, లేదు వాళ్ళు కట్ చేసుకున్నటువంటి ప్రదేశం నుంచి మనకి బ్లడ్ రావడం కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి మనకి బ్లడ్ అందడం కానివ్వండి, ఏదో రకంగా బ్లడ్ అనేది మన శరీరంలోకి మన దగ్గర హోల్స్ ఉన్న దగ్గరికి రావడం, శరీరంలోకి వెళ్ళటం, అట్లాగే వాళ్ళ ఫ్లూయిడ్స్ కూడా హెచ్ఐవిని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విచ్చలవిడితనం తగ్గాల్సిన అవసరం ఉంది.